వాసుదేవ్ మీ కన్న కొడుకు కాకపోయినా మీ పెద్ద కొడుకులా మీ అమ్మాయి పెళ్లి బాధ్యతలు తీసుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మా నాన్నే నిజంగా మీ పెద్ద కొడుకు నానమ్మ. ఈ గుడ్ న్యూస్ నీకు త్వరలోనే తెలుస్తుంది. నీ మంచితనం, నీ సంస్కారం అన్నీ మీ అమ్మాయికి వచ్చాయి బాబు. నీ కొడుకుకి కూడా నీలాంటి మంచి లక్షణాలే వస్తాయి. మీనాక్షి, అనుని తీసుకొచ్చారు, మీ అబ్బాయిని తీసుకురాలేదేంటి? అందరం కలిసే బయలుదేరాం. ఈరోజు వాడి క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే అంట. విష్ చేసి వస్తానని దారిలోనే దిగిపోయాడు. అవునా? రమణి, వచ్చిన వాళ్ళకి టీ గానీ టిఫిన్స్ గానీ పెట్టేదేమైనా ఉందా? లేదండి, ఇంటి దగ్గర చేసే వచ్చాం. పోనీ కాఫీ అయినా తీసుకుంటారా? ఇప్పుడే వద్దండి ప్లీజ్. సరే, సింధుకి బట్టలు సెలెక్ట్ చేద్దాం. కాబోయే కోడలి కోసం మాకు తెలిసిన షాప్ నుంచి మెటీరియల్ తెప్పించాం. సింధుకేవి బాగుంటాయో ఒకసారి చూసి చెప్పండి. అమ్మా, చెల్లైకి మంచి శారీ సెలెక్ట్ చేయమ్మా. ఆ ఛాన్స్ మీకు ఇవ్వట్లేదు బాబు. మీ చెల్లై పెళ్ళి మీ అన్నయ్య వాసుదేవ్ ఫిక్స్ చేశాడు కాబట్టి సింధుకి సారీ వాసుదేవే సెలెక్ట్ చేయాలి. మీ చెల్లి పెళ్ళి మీ అన్నయ్య చేతుల మీద జరగాలన్నదే మా కోరిక. అందుకే డ్రెస్ సెలెక్షన్ కూడా మీ అన్నయ్యే చెయ్యాలి. ఆడవాళ్ళకి సంబంధించిన నాకేం తెలుస్తుందండి? మీనాక్షి లాంటి మంచి భార్యని సెలెక్ట్ చేసుకున్నవాడివి శారీ సెలెక్ట్ చేయలేవా? నీకు నచ్చిన శారీయే సింధు నిశ్చితార్థానికి కట్టుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీ. సెలెక్ట్ చేయి అన్నయ్య. మీనాక్షి, ఎలా ఉంది? మీ ఇష్టం. అమ్మా సిద్ధు, ఈసారి నీకు చాలా బాగుంటుందమ్మా. ఈ సారీ చాలా బాగుందన్నయ్య. నీ సెలెక్షన్ సూపర్. ఇది నాకు నచ్చిందండి. మీకు నచ్చితే? మాకు నచ్చడం అనే ప్రశ్నే లేదు. నువ్వు ఏదంటే అదే ఫైనల్. సింధుకి జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేయి బాబు. నిశ్చితార్థానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిన గారు? మీరు కొనలేరని కాదు వదిన గారు, మా కోడలికి ఎంత పెట్టగలిగితే మాకంత ఆనందం. మీనాక్షి, ఎలా ఉంది ఇది? మీ ఇష్టం. ఉమాదేవ్ గారికి మా మీద ఎందుకొని మనం వచ్చి ఉంటుంది. ఆవిడికి అనుమానం వచ్చిందంటే మమ్మల్ని అడిగినట్టు అనుకి చెప్తుందేమో. సారు మేడం గారు అలా ఉన్నారండి బాబాయ్. దేనికైనా గొడవ పడ్డారటవా? గొడవ కాదు, ఉమాదేవి మనకు ఫోన్ చేసిందంటే ఆ విషయం గురించి వాళ్ళిద్దరితో మాట్లాడుంటుంది. అందుకే అలా ఉన్నట్టున్నారు. అదే అయి ఉంటుంది బాబాయ్.
నాన్న, ఏంటమ్మా? నానమ్మ నన్ను మీతో రానివ్వకుండా బాబాయ్ కార్లో పంపించింది. ఎందుకు నాన్న? ఆ, మీతో పర్సనల్గా మాట్లాడడం కోసమా? చెప్పు నాన్న, నాన్నమ్మ ఏం మాట్లాడింది? అదేనమ్మా, సింధు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడింది. ఆ విషయం గురించి అయితే నానమ్మ నన్ను అవాయిడ్ చేయదే. లేదు, నానమ్మ మిమ్మల్ని తనతో ప్రత్యేకంగా తీసుకెళ్ళిందంటే ఏదో పర్సనలే అయి ఉంటుంది. నానమ్మ మీతో ఏం మాట్లాడింది నాన్న? చెప్పు నాన్న. అను, ఇలారా. ఏం లేదని చెప్పారుగా. చెప్పిన మాట వినకుండా ఎందుకలా ఫోర్స్ చేస్తావు? నువ్వు నాన్న ఇద్దరు డిస్టర్బ్గా ఉన్నారు. అంటే నానమ్మ మీతో ఏదో మాట్లాడే ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. నువ్వైనా చెప్పమ్మా, నానమ్మ మీతో ఏం మాట్లాడింది? నాన్న, చెప్పు నాన్న, ఏం చెప్పింది? చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు నాన్న. మీ నానమ్మకి ఒక అనుమానం వచ్చిందమ్మా. అనుమానమా? ఏంటది? నేను మీ అమ్మ కలవలేదని, కలిసినట్టుగా నటిస్తున్నామని మీ నానమ్మ అనుకుంటుందమ్మా. ఏంటి నాన్న నువ్వు అంటుంది? అవునమ్మా, విడిపోవాలి అనుకున్న మేము నీకోసం కలిసినట్టుగా నటిస్తున్నామని ఆవిడికి డౌట్ వచ్చింది. ఆ విషయమే మమ్మల్ని అడిగింది. ఎవరికి ఫోన్ చేస్తున్నావన్నా? నాన్నమ్మకి నాన్న. దేవ్ చేశాడేంటి? మీనాక్షి ముందు చెప్పలేని విషయం ఇప్పుడు చెప్పడానికి చేశాడా? నిన్ను నాన్నని కలిపినట్టే నాన్నని వాళ్ళ అమ్మని నేను కలపాలనుకుంటున్నాను. మీ నాన్నగారు అమ్మ ఎవరో నీకెలా తెలుసు? నాన్నమ్మ ఎవరో నాకు తెలుసు. నాన్నమ్మ ఎక్కడో లేదు, ఈ ఊర్లోనే ఉంది. నేను నాన్నమ్మని కలిశాను, నాన్నమ్మతో మాట్లాడాను. ఎవరు మీ నానమ్మ? నాన్నకు చెప్పాకి మీ అందరికీ చెప్తాను.